నీకు సరైన దెబ్బలు తగలాలి. చెప్పరా, చెప్పు. ఇవాళ ఎక్కడున్నారు? అసలు రాజ్కోట్ సిల్క్స్ కి నీకు ఏమి సంబంధం? చెప్పు చెప్పు. నాకేం తెలియదు సార్. చెప్పు చెప్పు. చెప్తున్నా సార్. అయ్యో అవ్వా. వీడిని ఎంత కొట్టినా నోరిప్పట్లేదంటే వీడికి రాజ్కోటి సిల్క్స్ వాళ్ళకి ఏదో సంబంధం ఉండే ఉంటుంది. రైట్ స్ట్రైట్ గా నుంచో. సరిగా నుంచో. అమ్మే ఏంది మే ఫోటో తీసుండాడు? హలో ఎస్ఐ గారు చెప్పండి. మేడం ఆనంద భైరవి గారు, మా చేతికి ఒక పెట్రోల్ దొంగ దొరికాడండి. వాడి ఫోటో మీకు పంపిస్తున్నాను. ఒకసారి వాడి ఫేస్ చూసి మీకేమైనా తెలిసేమో చెప్పండి. అలాగే ఎస్ఐ గారు పంపించండి, చూస్తాను. చెప్పానన్య అర్జెంట్ గా ఇంట్లో బయటకు వచ్చి. ఎందుకు? ముందు నోరు మూసుకుని కట్ చేయి. సరే. దర్శన్ ఎక్కడ కనిపించట్లేదు. నేనే ఫ్లవర్స్ కోసం బయటికి పంపించాను. ఆహా, నానా బయట ఏర్పాట్లు చూద్దాం. ఏంటన్నా ఇంత ఆలస్యమైంది? మార్కెట్లో ఫ్రెష్ ఫ్లవర్స్ కోసం వెతికేసరికి ఇంత లేట్ అయిందమ్మా. అక్కడి నుంచి స్వీట్ షాప్కి వస్తుంటే మన బండ్లోంచి ఎవడో దొంగ పెట్రోల్ కొట్టేస్తూ నా చేతికి చిక్కాడు. అక్కడ వాడితో ఇంకో లేటు. దొంగతనమా? దర్శన్ మర్చిపోయాను, ఇందాక మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు ఫోన్ చేశారా. ఎవడో పెట్రోల్ దొంగ గురించి చెప్తూ వాడు మీకు తెలుసా అని అడిగాడు. మాదాపూర్ ఎస్ఐయా? అయ్యో అమ్మా, ఆ దొంగని పోలీసులకు అప్పగించిందే నేను. మరి వాడి గురించి ఆ ఎస్ఐ నాకు ఫోన్ చేయడం ఎందుకు? తెలుసా అని ఎలా అడుగుతాడు? అమ్మా, మేబీ వాడు పెట్రోల్ కొట్టేసిన వెహికల్ మనదే కదా, సో మన బండి నెంబర్ కొడితే నీ నెంబర్ డీటెయిల్స్ వచ్చాయేమో. ఈ ఎంక్వైరీలో భాగంగా ఆ పోలీసులు ఏమైనా అలా కాల్ చేసి ఉండొచ్చు. ఎందుకులేమ్మా దాని గురించి ఆలోచించటం, లైట్ తీసుకో. శరణ్య,
శరణ్య, ఏవండి? ఏంటి ఏం ఆలోచిస్తున్నావు శరణ్య? అబ్బే ఏం లేదండి. ఏం లేకపోతే ఎలా ఎందుకుంటావు గాని సరే, ఇప్పుడేంటి ఏంటని నేను నిన్నేమీ విసిగించను గాని కింద అందరూ రెడీ అయిపోయి ఉన్నారు. నువ్వింకా జడ కూడా వేసుకోలేదు. ఎప్పటికి రెడీ అవుతావు చెప్పు? ఇలాగే ఉంటే అవునండి, 10 నిమిషాల్లో అయిపోతాను. మరీ అంతగా కంగారు కూడా అవసరం లేదు శరణ్య. అందంగా జడేసుకొని ఈ పూలు పెట్టుకొని రెడీ అవ్వు. ఏంటలా చూస్తున్నావు? ఓ, జడ కూడా నేనే వేయాలా? ఓకే.